వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రోజుకో న్యూస్ హల్చల్ చేస్తుంది. లేటెస్ట్ గా పవర్ స్టార్ తన కారు అమ్మేశాడంటూ సోషల్ సైట్లలో ఒకటే వార్తలు. ఇంతకీ పవర్ స్టార్ కారు అమ్మేశాడా? కారు అమ్మేయాల్సినంత దీన పరిస్థితిలో పవన్ ఉన్నాడా? భారీ ఆదాయం వచ్చే మార్గాలున్నా ఈ హీరో ఎందుకు లెక్క చేయడం లేదు? సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ నిజంగానే పవన్ ను ఆర్థికంగా దెబ్బతీసిందా? ఆ ఎఫెక్ట్ తోనే పవన్ ఇబ్బందులు పడుతున్నాడా? సమాధానాలు కావాలంటే ఈ స్టోరీపై ఓ లుక్ వేయండి. పవన్ కళ్యాణ్ ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా? ప్రస్తుతం పవన్ పై ఇలాంటి వార్తలే ఫిల్మ్ సర్కిల్లో హల్చల్ చేస్తున్నాయి. పవన్ రీసెంట్ గా తనకు ఇష్టమైన మెర్సిడెస్ బెంజ్ కారును పవన్ అమ్ముకున్నాడని లేటెస్ట్ న్యూస్. దీంతో ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పవన్ నిజంగానే కారును అమ్మేశాడా? అయినా తనకిష్టమైన వాహనాన్ని ఎందుకు అమ్ముతున్నాడు? ఇలా రకరకాల ప్రశ్నలు ఆయన అభిమానుల్ని వెంటాడుతున్నాయి. రీసెంట్ గా పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. జానీ తరువాత పవన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఇది. పవన్ సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దీంతో ఇందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులకు పవన్ డబ్బులు ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ కారణంగానే పవన్ ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక లేటెస్ట్ గా డాలీ డైరెక్షన్ లో వస్తున్న న్యూ మూవీకి కూడా పవన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు డబ్బు అవసరం వచ్చే కారుని అమ్మినట్టు చెబుతున్నారు. పవన్ తలుచుకుంటే యాడ్స్ ద్వారా భారీ ఆదాయం సంపాదించే ఛాన్స్ ఉంది. ఆయనతో తమ ఉత్పత్తులను ప్రచారం చేయించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ఆతృతతో ఉన్నాయి. పవన్ మాత్రం యాడ్స్కు నో చెబుతున్నాడు. ఏదేమైనా పవన్ కారు అమ్ముకున్నాడన్న వార్తల్లో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ యోయో ఎన్ఆర్ఐ యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్.